దేనికోసం కూడా వెయిట్ చేయకండి. దేవుని కోసం తప్ప దేనికోసం కూడా, మనుషుల కోసం వెయిట్ చేయొద్దు. వాళ్ళు మాట్లాడితే నాకు సంతోషం ఉంటుందని, వాళ్ళు చూస్తే నాకు సంతోషం ఉంటుందని, ఎవరో మెచ్చుకుంటే సంతోషం ఉంటుందని అని చెప్పి ఎవరో కోసం ఎదురు చూడకండి. దేవుని కోసం తప్ప దేని కొరకు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుందరని దేవుని వాక్యం చెప్తుంది. అదే విషయాన్ని విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో రాశారు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. దేవుడు నన్ను రక్షించాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలి, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుని కొరకు వెయిట్ చేయాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఈ డాక్టర్ ద్వారా దేవుడే నాకు స్వస్థతనివ్వాలి అని నమ్మాలి. టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ టీచర్ ద్వారా దేవుడే నాకు బోధించాలి అని నమ్మాలి. తినే ఆహారం దగ్గర నుంచి ప్రతి విషయంలో దేవుని మీద ఆశ కలిగి మనం ఉంటే అది నరునికి మంచిది. ఎందుకంటే ఈ భూమి మీద మనం మనుషుల మీద, లోకం మీద, డబ్బు మీద మనం ఆశ పెట్టుకుంటే ఆ ఆశ మనల్ని ప్రతిసారి నిరుత్సాహపరుస్తుంది. ఈ లోకంలో గడ్డి ఎండును, పువ్వు రాలును అని రాయబడి ఉన్నది. లోకంలో మనం దేని కొరకు ఎదురు చూసినా డిసప్పాయింట్ అవ్వక తప్ప. కాబట్టి ఏ పని చేసినా సరే ఇది దేవుని చిత్తానుసారంగా, దేవుని కొరకు అని ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఎప్పుడు నిరుత్సాహపడరు. ఆ పచ్చడి మెతుకులైనా తృప్తి కలిగి ఉంటారు, అది బిర్యానీ అయినా తృప్తి కలిగి ఉంటారు. రెంటింట్లో కాదు, గుడిసెలో ఉన్న తృప్తి కలిగి ఉంటారు, ఒక కోటలో ఉన్న తృప్తి కలిగి ఉంటారు. ఇప్పుడు లోకంలోకి వెళ్ళి మీరు గమనిస్తే కోటలో ఉన్నవాడికి మనశ్శాంతి లేదు, అలా అని చెప్పి గుడిసెలో ఉన్నవాళ్ళు కూడా మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఎవరో ఒకరికి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళం కాబట్టి తృప్తిగా జీవించగలుగుతాం. దేవుని కొరకు ఎదురు చూస్తూ తృప్తి కలిగిన జీవితాన్ని అనుభవించుదుం గాక. గాడ్ బ్లెస్ యూ.